హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. తెలగపిండి కూర ఎంతమందికి తెలుసండి? తెలగపిండి ఎండ్రేలు కూర ఎంతమందికి తెలుసు? అలా తెలగపిండి అంటే తెలుసా? తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సిటీలో తెలగపిండి అంటే చాలామందికి తెలియదండి, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. తెలగపిండి పొడి ఉంటుంది, అచ్చు ఉంటుంది అన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే గానుగు దగ్గర అమ్ముతారండి. పప్పు నూనె అది ఆడతారు కదా, నువ్వుల నూనె, పప్పు నూనె, అది గానుగు తయారు చేసేది ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట తెలగపిండి. స్వచ్ఛమైన తెలగపిండి అన్నమాట. ఇంకా గిన్నెలో చూపిస్తున్నాను చూడండి, అది తెలగపిండి. ఎండ్రేలు ఎండ్రేలు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అందరికీ. తెలగపిండి చాలామందికి తెలియదు అన్నమాట. తెలగపిండి హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ఇప్పుడు ఎండ్రేలు తెలగపిండి కర్రీ చూపిస్తున్నాను అన్నమాట. ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా టేస్టీ కర్రీ. విలేజెస్లో కూడా చాలా బాగా వండుకుంటారు. తెలగపిండి కఫం, గొంతులో కఫం అది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అది చాలా మంచిది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తరిగేసుకోవాలండి. ఇవన్నీ వేపటాలు అవన్నీ పెట్టకూడదు, అన్నీ వాటర్లో కలిపి పొయ్యి మీద పెట్టేయటమే అన్నమాట. అవన్నీ కలిపి మరగాలి. నీళ్ళు వేసి గిన్నెలో నీళ్ళు పోయటముని వాటర్ వేసేసి వాటర్లో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేయాలండి. తెలగపిండి కూర అంత సింపుల్ కర్రీ ఇంకా వేరేదైతే లేదన్నమాట. తెలగపిండి ములగాకు వండుకుంటారు, ఇది తెలగపిండి ఎండ్రేలు అన్నమాట. ఎండ్రేలు వేస్తాం కనుక తెలగపిండి ఎండ్రేలు. దీన్ని ఇంకేమంటారో కూడా తెలియదు నాకు. నేను చూపిస్తున్నాను కదండి, వాటర్ పోసాను. వాటర్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ వేసేసుకుంటున్నాం అన్నమాట. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి, కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని మరగబెట్టేయాలి బాగానే. మూత పెట్టేస్తే బాగా పొంగు వచ్చినప్పుడు ఈ తెలగపిండి వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసి పెట్టాలి. నేను చూపిస్తున్నాను చూడండి, చూపించే విధంగా చెయ్యాలన్నమాట. దాన్ని ఉల్లిపాయలు వేపటాలు అవన్నీ చేయకూడదు. వేపటం అంటే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుందండి. ఇంకో కారం కూడా వేసేస్తున్నాను. మొత్తం అన్నీ వేసేసి మూత పెట్టి ఉంచితే తర్వాత అది బాగా బుసబుస పొంగాలి. ఈ కర్రీ ఏంటో తెలిసిన వాళ్ళు కొంచెం నాకు, అంటే ఈ కర్రీ వండటం తెలిసిన వాళ్ళు ఈ వీడియో పక్కన కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు. వండుకుని ఒకసారి ట్రై చేసి టేస్టీ ఎలాగుందో చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మరుగుతున్నాయి కదా, వాటర్ మరిగినప్పుడు మనం తెలగపిండి వేసేయాలండి. మనం కలపకూడదు, మామూలు డైరెక్ట్ వేసేయాలి. అందులో గిన్నెతోటి ఇలా దిమ్మరించేయటమే, గరిటె పెట్టి కలపడం అవన్నీ చేయకూడదు. అంటే అది మగ్గాలన్నమాట, పిండి కదా, పిండి మగ్గాలి. అందుకు అలా వేసేసి మూత పెట్టేయాలండి అంతే. అది పొంగు వస్తుంది, చూడండి బుసబుస పొంగు వస్తుంది కదా, ఆ పిండి మొత్తం అలా మునిగిపోతుంది. మునిగిపోయినాక మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవటమే. సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. అది ఉడికి ఉబ్బుతుంది అన్నమాట, డబల్ అవుతుంది. మనం ఒక కప్పుడు వేసామా, అది రెండింతలు అవుతుందండి, డబల్ అవుతుంది, 2 కప్పులు అవుతుంది. చూపిస్తున్నాను చూడండి అందరికీ అర్థమయ్యేలాగా. అలా మరగాలి. అలా మరిగినప్పుడు మూత పెట్టేసుకోవాలి మనం. కొంతసేపు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత తీసుకోవాలన్నమాట. ఈలోపు ఎండ్రేల సంగతి చూద్దాం. ఎండ్రేలు నీటిలో వేసుకున్నాను అనమాట. అది శుభ్రంగా కడగాలండి. నీటిలో కొంచెం వేసి నానబెట్టుకుని శుభ్రంగా పిసికి కడగాలి, ఎందుకంటే ఇసుక అది ఉంటుంది ఎండ్రేల్లోని. మనం ఆల్రెడీ అవి తల తోక అన్నీ గిల్లేసి ఎండబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాం అన్నమాట. అలా పెట్టుకున్న గురించి అవి నిల్వ ఉంటాయండి, అన్నాలన్నా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అలా పాడవ్వ, గట్టిగా ఉంటుందండి రయ్య. అందుకే నీటిలో వేసుకుని శుభ్రంగా, అలా చూసారా కలర్, చూసారా నీళ్ళు ఎలాగొస్తున్నాయో, అందుకే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. వైట్ వాటర్ వచ్చిన దాకా అలా నీట్గా కడిగేసుకుంటే ఇసుక దిపోయి నీట్గా ఉంటుందండి రయ్య. ఆ రయ్యకి మళ్ళీ కొంచెం ఇసుక తగిలిందంటే నలినట్టు కరకరలాడుతూ ఉంటుంది, చిరాకు కింద ఉంటుంది. అందుకే ముందే నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. మూత తీసి చూద్దాం. చూడండి ఆల్రెడీ అది ఉబ్బిందన్నమాట, కిందకి వెళ్ళింది. ఇప్పుడు కలపాలండి గరిటె పెట్టి మొత్తం కింద నుంచి పైదాకా కలపాలి. ఒక్కొక్క చోట ఉండగట్టు ఉంటుంది అన్నమాట. ఉండలు అది శుభ్రంగా కలిపేయాలి, మొత్తం పిండి కింద కలిపేయాలి. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అది ఇంకినప్పటికీ శుభ్రంగా ఉడుకుద్ది అన్నమాట. ఉల్లిపాయలు అన్నింటిలో కలిసిపోయినాయి చూసారా, అది మొత్తం పిండిలా మొత్తం గెంటితోటి శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఆ వాటర్ అది ఎగిరిన దాకా పిండి అది ఉడికిందో లేదో చూసుకొని, మనకు సాల్ట్ అది సరిపోకపోతే అవన్నీ చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఎగరబెట్టేసుకోవాలి. అందులో వాటర్ అనేది అసలు ఉండకూడదు. మనం తెలగపిండి తాలింపు పెట్టుకుంటాం అన్నమాట. తాలింపు పెట్టుకునేటప్పటికి ఆ తెలగపిండిలో ఒక వాటర్ చుక్క కూడా ఉండకూడదు, డ్రై అయిపోయి ఉండాలన్నమాట. అసలు అలా కలుపుతుంటే వాటర్ ఉండకూడదు. చూసారా వాటర్ కనిపించట్లేదు ఎక్కడ, అలా వాటర్ లేకుండా ఉండాలి. అలా దగ్గరికి వచ్చేస్తేనే బాగుంటుందండి. వాటర్ కింద ఉంటే అసలు నోట్లో పెట్టుకోలేము. అలా మొత్తం డ్రై అయిపోవాలి, పొడి పొడిలాడితే అయిపోవాలి. అది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు తాలింపు చూద్దాం. తాలింపు కళాయి పెట్టానండి. కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని
ఫస్ట్ రొయ్యలు వేపాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే రొయ్యలు అందులో వేసుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి రొయ్యలు. అందుకు రొయ్యలు బాగా వేగాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకుని వేపుకోవాలండి. రొయ్య బాగా ఆయిల్ని పీరుస్తుంది. ప్లస్ మళ్ళీ తాలింపుకి కూడా కావాలి కనుక ఒకేసారి వేసేసుకోవాలి. ఆ రొయ్యలు చెమ్మగా ఉంటాయి కదా, మనం వాటర్లో అది నానబెట్టి కడిగినప్పటికి కొంచెం మెత్తబడతాయి. ఆ మెత్తదనం వాటర్ అంతా పోయి అవి కరకరలాడేలాగా బాగా దోరగా వేగాలన్నమాట. కొంచెం దోర కలర్లో వేగితే సరిపోతుంది. అవి వేగాక మనం తాలింపు ఉంచుకోవాలండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నమాట. ఇవన్నీ తాలింపులో వేసుకుంటేనే టేస్టీ అండి రొయ్యలతో పాటు. ఫస్ట్ రొయ్యలు మటుకు బాగా వేగాలి. ఆ రొయ్యలన్నీ వేగిన తర్వాత ఈ తాలింపు వేసుకోవాలి. ముందు వేసేస్తే తాలింపు వేగిపోతుంది, కానీ రొయ్యలు వేగవండి. రొయ్యలు వేగటానికి చాలా టైం పడుతుంది, ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. అంతే, హైలో వేపకూడదు, సిమ్లో పెట్టి మెల్లిగా వేపాలి. అందులో ఉన్న పచ్చి అంతా పోయి అవి కరకరలాడేలాగా వేగాలన్నమాట. అందులో కొంచెం మనం సాల్ట్, కొంచెం లైట్గా కారం కూడా వేసుకుంటే రొయ్యలను పడుతుందండి. అవి ఉట్టిగా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయినాయి రొయ్యలు. ఇంకా అలా నూరగ వస్తుంది అంటే ఇంకా వేగిపోయినట్టే, చిట్చిట్లాడతాయి వేగిపోయినాక. అలా చిట్చిట్లాడినప్పుడు మనం తాలింపు సరుకులు వేసేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రొయ్యలు వేగిపోయినాయి. ఇంకా మనం వేపామంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఇంకా మనం తాలింపు సరుకులు వేసేసుకుని తాలింపుతో పాటు ఇవి కూడా వేపుకోవాలి. ఆ తాలింపు అంతా వేగాక తెలగపిండి ఆ తాలింపులో వేయాలండి. ఇది మా గోదావరి జిల్లాలో చాలామంది వండుకుంటారండి కూర, గోదావరి స్పెషల్ అని చెప్పొచ్చు. తెలగపిండి ఎండ్రేలు ఇక్కడ మన సిటీలో ఎవరికి కూడా తెలియదు. ఏంటి అంటారు, తెలగపిండి అంటే ఏంటని అడుగుతారు. ఈ మధ్యన సిటీలో కూడా బాగా దొరుకుతుందండి. ఇంకా మధ్యలో ఖాళీ చేశాను కదా, ఆ ఖాళీలో వేస్తానమాట ఈ ఆవాలు, జీలకర్ర ఇవి. అవి ఆడాలి, తొందరగా ఎగిపోతాయి. ఆల్రెడీ అది కాక మీద ఉంటుంది కనుక ఈ తాలింపు కూడా తొందరగా ఎగుద్దండి. వాటితో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది కనుక మినపప్పు మినపప్పు ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. ఆల్రెడీ బాగా ఎగిపోతున్నాయి, తొందరగానే ఎగిపోతున్నాయి, ఎందుకంటే ముందు నుంచి రొయ్యలు వేపుతున్నాను కదా ఆయిల్లోని. బాగా కలపాలండి, ఒకే చోట ఉంటాయి మాడిపోతూ ఉంటాయి. స్మెల్ మటుకు ఏపుతుంటే అసలు చాలా బాగుందండి. ఈ స్మెల్ నచ్చేటోళ్ళకి చాలా నచ్చుద్ది. ఇంకా కరివేపాకుని, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసాం కదా, అవి వేసేసుకుని ఇంకా తాలింపు వేసేసుకోవటమే. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, తాలింపులోకే మనం తిరగబెట్టాలన్నమాట. ఏ కూర అయినా సరే మనం తాలింపులోకి తిరగబెట్టాలి. తాలింపు కూరలోకి వేస్తారు, అలా కాదండి, తాలింపులోకే కూరని వేయాలి. అలాగే వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడూ కూడా తాలింపులోకే కర్రీ అనేది వేస్తాను, తాలింపు తీసి వేయటం అనేది ఉండదు. చూడండి, కలిపేసి అలాగే వేసేయటమే అందులోకి. అది మటుకు సూపర్ ఉంటుందండి. అలా పెట్టుకుంటేనే తాలింపు చాలా బాగుంటుంది. తెలగపిండి వేసేసుకున్నాక తాలింపు అంతా పైకి వచ్చేలా కలపాలి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా కొంచెంసేపు అలా ఉంచేసి కలిపేసి దింపేసుకుంటే తెలగపిండి కూర కర్రీ రెడీ అయిపోయినట్టే. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు కామెంట్ చేయాలి. నా వీడియో కింద లైక్ ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ నేను మరీ చెప్తున్నాను, ఒక్క లైక్ చేయటం వల్ల ఇంకో నలుగురికి వెళ్తుందండి వీడియో. అందుకే నేను ఇంతలా ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను లైక్ చేయండి అని. వీడియోస్కి లైకులు రావట్లేదు, షార్ట్లకి అయితే షార్ట్లకి చేయండి, వీడియోస్ కూడా చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్. వీడియో